చూద్దాం. బోరబండ జీహెచ్ఎంసీ బై ఎలక్షన్స్ కి కసరత్తు పూర్తి. రెడ్డిస్ ల్యాబ్ అధినేత అంజిరెడ్డి కన్నుమూత. నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు. కడపలో దారుణం. స్కూల్ బస్సును ఢీకొన్న టిప్పర్ లారీ, 10 మందికి పైగా గాయాలు. డ్రైవర్ పరిస్థితి విషమం. సినీ నటి కవిత కూతురి ప్రేమ వివాహం మరో మలుపు. అతను మా డ్రైవరే కాదన్న సినీ నటి కవిత. అక్రమాస్తుల ఆరోపణపై స్పందించిన మంత్రి జానారెడ్డి, ఆరోపణలు నిరూపించాలని బహిరంగ సభ. న్యూస్ ఇన్ డీటెయిల్స్. బోరబండ జీహెచ్ఎంసీ 108వ వార్డు ఎలక్షన్ సన్నాహాలు మొదలైనాయి. మొత్తం 38 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయడమైనదని, ఒక్కో పోలింగ్ బూత్కు 5 అధికారులను నియమిస్తున్నట్టు స్థానిక ఎంఆర్ఓ హనుమంతరెడ్డి టీవీ11కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు కొనసాగుతాయని, 19వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని, కానీ ఫలితాలు హైకోర్టు నిర్ణయించిన తర్వాత వెల్లడిస్తామన్నారు. ఎలక్షన్ సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలియజేశారు. 108 బోరబండకు సంబంధించి కార్పొరేట్ ఎలక్షన్లో 35 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. 35 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వాళ్ళు రెడీ టు డిస్పాచ్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. హాఫ్ అన్ అవర్లో డిస్పాచ్ అయిపోయి కన్సర్న్ పోలింగ్ స్టేషన్లో వెళ్ళిపోతారు. మార్నింగ్ 7కి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. అన్ని మిషన్స్ హ్యాండిల్ లేదు, అలాంటి ప్రాబ్లమ్స్. ప్రతి బూత్కు 5 మెంబర్స్ ప్లస్ 10% రిజల్ట్, 27,000 ఆర్డర్. రిజల్ట్ ఏంటంటే హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, రిజల్ట్ అనౌన్స్ చేయడానికి లేదు. కోర్టు ఆర్డర్స్ వచ్చినాక రిజల్ట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. కాకపోతే 19th రోజు మాత్రం కౌంటింగ్ ఉంటుంది చేసి రిజల్ట్ మాత్రం అనౌన్స్ చేయవు. కోర్టు పర్మిషన్ ఇచ్చినప్పుడు మాత్రం అనౌన్స్ చేయడం. మార్నింగ్ 8 o'clock నుండి మొదలు. అంతర్జాతీయ స్థాయిలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన తెలుగు తేజం, ప్రభుత్వ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగిన ప్రతిభాశాలి డాక్టర్ రెడ్డిస్ లెబొరేటరీస్ వ్యవస్థాపక చైర్మన్, సామాజిక సేవా తత్పరుడు డాక్టర్ కళ్ళం అంజిరెడ్డి ఇక లేరు. కాలేయ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన కొద్ది రోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం 3:45 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. అంజిరెడ్డికి భార్య సామ్రాజ్యం, కుమారుడు సతీష్, కుమార్తె అనురాధ ఉన్నారు. శనివారం పంజాగుట్ట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అంజిరెడ్డి మరణంతో బంజారాహిల్స్లోని రోడ్ నంబర్ 7లోని ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, రెడ్డి ల్యాబ్స్ ఉద్యోగులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఎంపీ వివేక్, బీజేపీ రాష్ట్ర నాయకులు ఇంద్రసేనారెడ్డి, బండారు దత్తాత్రేయ, బద్దం బాలరెడ్డి, డాక్టర్ సి నారాయణ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు, పారిశ్రామికవేత్తలు దాసరి జై రమేష్, బివి మోహన్ రెడ్డి, హెట్రో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి రెడ్డి తదితరులు ఆయనకు నివాళులర్పించారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలో విజిలెన్స్ అధికారులు నకిలీ టీ పౌడర్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. ఈ టీ పౌడర్ ప్రియా గోల్డ్ పేరుతో మార్కెట్లో చలామణి అవుతుంది. అస్సాం నుండి దిగుమతి చేసుకున్న టీ పౌడర్ కు దీటుగా ఈ టీ పౌడర్ ను తయారు చేస్తున్నారు. దీనిలో తేయాకుకు బదులు బాదం పప్పు పొట్టు, వంట సోడా, ఇతర పదార్థాలను కలిపి సామాన్యుల ప్రాణాలతో చెలగాటలాడుతున్నారు.
ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం 2 సార్లు అయినా తాగే ఈ టీ కొందరు స్వార్థపరులు తమ స్వార్థానికి ప్రజల ప్రాణాలను బలిపెడుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నకిలీ కేటుగాళ్లకు చెక్ పెడుతుందని ఆశిద్దాం. కడప జిల్లాలో ఓ స్కూల్ వ్యాన్ను టిప్పర్ ఢీకొట్టింది. పెండ్లిమర్రిలోని రాజీవ్ విద్యామందిర్ పాఠశాలకు చెందిన స్కూల్ వ్యాన్ విద్యార్థులను తీసుకొని వెళ్తుండగా మాదాయపల్లె వద్ద స్పీడ్గా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో 20 మంది పిల్లలు గాయపడగా వ్యాన్ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని రిమ్స్కి తరలించారు. తెలుగుదేశం నాయకురాలు సినీ నటి కవిత కూతురి ప్రేమ వివాహం మరో మలుపు తిరిగింది. సినీ నటి కవిత మీడియాతో మాట్లాడుతూ అతను మా కారు డ్రైవర్ కాదని, అతన్ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదన్నారు. ఆమె మాటలకు ఆమె కూతురు వత్తాసు పలకడం చర్చనీయం. నాకు యాక్చువల్లీ అలాంటి ఉద్దేశం లేదు. అక్కడ జరిగింది పెళ్లి కూడా కాదు, లవ్ లేదు, ఏం లేదు. అక్కడ వాళ్ళు నన్ను ఫోర్స్ చేశారు. ఒక్కదాన్ని టోటలీ నన్ను బ్లాక్మెయిల్ చేస్తారు. అసలు చాలా ఫోర్స్ చేశారు, థ్రెటన్ చేశారు. ఫ్యామిలీని హార్మ్ చేస్తాను అది ఇది అని చెప్పేసి అన్నాడు. అన్నప్పటికీ నేను ఒక్కదానే అయిపోయి నాకు ఏం చేయాలో నాకు తెలియలేదు. అక్కడ జరిగింది యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్ కాదు, అసలు మ్యారేజే కాదు అది. నన్ను అక్కడ కూర్చోబెట్టి నేను ఒక్కదానే అయిపోయాను. నన్ను బెదిరించి నువ్వు తాళి కట్టించుకుంటావు అది ఇదంటే అక్కడ పూజారి లేరు, ఎవరు లేరు. యాక్చువల్గా అసలు ఎవరు లేరు అక్కడ. ఎవరెవరో వచ్చారు, మగవాళ్ళు వచ్చేసారు. నేను ఒక్కదానే అయిపోయాను. నాకు అసలు ఏం చేయాలో కూడా హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉన్నాను. ఆ ఊరు పేరు కూడా అతనే, రాజు అనే అతను, తనే తీసుకెళ్ళాడు. నేను ఒకటే ఏంటంటే నిజంగానే ఈ 2 days నుంచి మీడియాలో ఏమొచ్చింది కూడా గాడ్ ప్రామిస్గా నేను చూడలేదు, నాకు తెలియదు. ఎందుకంటే ఎవరం కూడా మన మధ్యాహ్నం నుంచి ఇంట్లో సెన్సెస్లో మేము కోరుకున్నది ఏంటంటే ఇప్పుడు ప్రతిరోజు మనం చూస్తున్నాం ఏదో ఒక ఇన్సిడెంట్లో అమ్మాయిల గురించే ప్రతిరోజు 2, 3 ఏదో ఒక ఇన్సిడెంట్స్ చూస్తున్నాం. ఆ ప్రాసెస్లో ఏంటంటే నేను కోరుకున్నది ఒక్కటే ఏంటంటే తను అయ్యుండకూడదు తనకి. అంటే ఏమంటారు రేపు లాంటివి, హత్య లాంటివి అదొక్కటే జరగకూడదు అనుకున్నాను. అందుకనే నాకు ఏసీపీ గారితో కానీ ఎస్ఐ గారితో కానీ ఒక్కటే చెప్పాను, సార్ మీరు ఏం చేస్తారో తెలీదు, సరే ఫస్ట్ నాకు క్షేమంగా ఉంటుంది, అదొక్క మాట నేను వినాలి అని. అక్రమాస్తుల ఆరోపణలపై ఆచితూచి స్పందించారు మంత్రి జానారెడ్డి. పిటిషన్లో పేర్కొన్న కంపెనీలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనకు బినామీ ఎవరూ లేరని, బంధువులకు తెలిసిన వారికి కంపెనీలు ఉంటే తనకు ఏంటి అని గతంలో ఇలాంటి పిటిషన్ వేస్తే పరువు నష్టం దావా వేసినట్లు పేర్కొన్నారు. ఏదేమైనా నాకు ఎటువంటి సంబంధాలు లేవు, ఆ బినామీకి సంబంధాలు లేవు, ఆ కంపెనీకి నా సంబంధం కాదు. నా బంధువులు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు, అనుయాయులు అయినంత మాత్రాన వాటికి నాకు సంబంధమైనటువంటిది కేవలం ఇది వేరు ఏ ఊహతోటో ఏ ఆలోచనలతో చేసినారో నేను దాన్ని చెప్పలేను. ఏదేమైనా కోర్టు వారు నిర్ణయించి ఆ అభియోగాలను దాన్ని పరిశీలించి న్యాయం జరుపుతారు. ఆ తర్వాత ప్రజలకు నిజం తెలుస్తుంది అని చెప్పి నేను భావిస్తాను. సీఎం పర్యటనకు పోటీగా కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఈ నెల 17న విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలను వాయిదా వేసుకున్నారు. ఎవరితోనూ విభేదాలు లేవని, తామంతా ఒకే కుటుంబమని, అటువంటి అభిప్రాయ భేదాలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకుంటామన్నారు. నాకు సంబంధించినటువంటి వరకు అటువంటి విషయాలు భేదాభిప్రాయాలు లేవు. ఏమైనా కానీ ఒకవేళ కుటుంబం అనుకున్న తర్వాత ఒకవేళ ఏమన్నా అటు ఇటు ఆలోచనలు మార్పులు ఉన్నట్లయితే కనుక మేము కుటుంబ సభ్యులంగా మేము కలిసి మాట్లాడుకుంటాం, అంతేగాని కుటుంబాన్ని మేము బజార్కి ఇచ్చుకోం కదా. సో మరి ఒక్కసారి నొక్కి పెట్టాలిస్తున్నాను, అటువంటి అభిప్రాయ భేదాలు కాదు, అటువంటి విరోధాలు కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగర శివార్లలోని మహేస్తాలయ సమీపంలో 1000 గుడిసెలు కాలిపోయాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.
వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ డే సెలబ్రేషన్ నిన్న హైదరాబాద్లో ప్రారంభమయ్యాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ వారు నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారుల హక్కుల గురించి పలువురు సూచనలు సూచించారు. Today on the 15th of March, we are celebrating this day to enlighten ourselves about the rights of the consumers. Now, who is a consumer? Everybody. మరిన్ని వివరాలకు చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలో ఏ కోణం నుండైనా లాగిన్ అవ్వండి www.tv11hyderabadnews.com మరియు యూట్యూబ్ లో TV11 Hyderabad News. This is Shanti signing off. Bye bye.